రైతులకు అండగా ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ వద్ద వ్యవసాయ అవసరాల కోసం 20 మంది రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకునే రైతులు వేసిన పంటలు ఎండిపోరాదనే ఉద్దేశ్యంతోనే ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యుత్ అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. తన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయం అంటే దండగ కాదు, పండుగ అని భావించే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 20 మంది రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేస్తున్నామని, త్వరలో మరికొంతమందికి ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వర్గంలో టౌన్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, లేదా గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలు కావచ్చు, వాళ్లకు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు మిగతా అధికారుల సమక్షంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వాళ్ళ సమస్యలను నోట్ చేసుకున్నాము. క్యాంప్ ఆఫీస్లో నా దగ్గరకు వచ్చి ఇచ్చిన సమస్యలను కూడా వారి గతంలోనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల షార్టేజ్ ఉండింది కాబట్టి పైన మాట్లాడి సీఎండీ గారితో మిగతా అధికారులతోటి 100 ట్రాన్స్ఫార్మర్లు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది, శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈరోజు ఒక 20 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 20 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తాం. ఇట్లా రాబోయే కొన్ని రోజుల్లో ఈ ప్రాంతానికి 100 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్యలు లేకుండా రైతులందరూ లేదా గృహస్థ అవసరాల కోసం వాడుకునే వారందరికీ కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం కానీ, లో వోల్టేజ్ సమస్యలు కానీ, లేదా ఎర్తింగ్ సమస్యలు కానీ లేకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా తక్షణమే స్పందించి ఆ సమస్యలను పరిష్కారం చూపుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రైతులు తీసుకొని పోతూ ఉన్నారు. అలాగే గృహజ్యోతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. మొత్తం మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఇప్పటిదాకా మనం 3 కోట్ల రూపాయల సబ్సిడీ కన్జ్యూమర్స్కి ఇచ్చినాం. రైతులకు కావచ్చు, అలాగే గృహ విద్యుత్ గ్రామాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులు కావచ్చు, 200 యూనిట్ల కంటే తక్కువ ఉండే బిల్లింగ్ వచ్చేదానికి అన్నిటికీ కూడా జీరో బిల్ రూపకంలో 3 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే హన్వాడ మండలంలో 1,63,00,000 రూపాయల సబ్సిడీ గ్రామంలో గృహస్థ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ జీరో బిల్లు ద్వారా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలను అన్నిటినీ కూడా అమలు చేస్తూ ఉంది. 100% గ్రౌండింగ్ అవుతూ ఉంది. విషయాలు అర్థం కాకుండా హైదరాబాద్లో కూర్చునే కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మాది ప్రజాప్రభుత్వం, ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా మేము కావచ్చు, ఎప్పటికప్పుడు సమస్యలను, మా దృష్టికి వచ్చిన సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. మేము కూడా విద్యుత్ అధికారులతోటి ఇక్కడ ఎస్సీ గారితోటి, డిఈ గారితోటి, ఏఈ గారితోటి నిరంతరం టచ్లో వండుకుంటూ గ్రామంలో సమస్యలు ఎప్పుడు మా దృష్టికి వచ్చినా వారికి ఇమ్మీడియట్గా చెప్పి వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మేము, మా నాయకులందరం కలిసి చేస్తూ ఉన్నాం. రైతులు సుఖంగా ఉండాలి. రైతు సంక్షేమం కోసమే ఈ ప్రజాప్రభుత్వం ఉన్నది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేద మధ్యతరగతి వర్గాలను కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరిస్తుంది.